ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని బొలక్నూర్ ప్రధాన రహదారిపై ఉన్న వెల్డింగ్ షాప్ వ్యాపారస్తులు సిద్ధి వినాయక అసోసియేషన్ సభ్యులు ఆవేదనను మీడియాతో పంచుకున్నారు. సుమారు 200 మందికి పైగా కుటుంబాలు ఈ వెల్డింగ్ షాప్ వ్యాపార సముదాయం పైన జీవనాధారం పొందుతున్నారు. సజావుగా సాగుతున్న సమయంలో చోరీ మాల్తో వ్యాపారం సాగిస్తున్న వారు తమ పొట్టను కొడుతున్నారని వ్యాపారస్తులు తమ ఆవేదనను వ్యక్తపరిచారు. మార్కెట్లో ప్రభుత్వ నిబంధన పరంగా జీఎస్టీలను ప్రభుత్వానికి అందిస్తూ సజావుగా వ్యాపారాన్ని సాగిస్తున్న వారికి ఈ చోరీ మాల్ వెల్డింగ్ బాక్సులు అక్రమంగా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి జీఎస్టీ బిల్లు చెల్లించకుండా అతి తక్కువ ధరలకు అమ్మడంతో ఇటు వ్యాపారస్తులతో పాటు అటు వినియోగదారులపై వేటు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బోలక్పూర్ సెంట్రింగ్ మార్కెట్ లో గత 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ సెంట్రింగ్ వ్యాపారం జరుగుతూ ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి జిఎస్టీ పరిధిలో లేని వాళ్ళు కొంతమంది మార్కెట్లో సెకండ్ హ్యాండ్ మెటీరియల్ కస్టమర్ల దగ్గరికి వెళ్ళి కొనుక్కుని వస్తున్నారు. కొంతమంది దొంగదానం చేసుకొస్తున్నారు. కస్టమర్లకి మేము నాణ్యమైన సెంట్రింగ్ మెటీరియల్ జిఎస్టీ పరిధిలో ఉండాలని జిఎస్టీ రిజిస్ట్రేషన్ తోటి విత్ బిల్ తోటి మెటీరియల్ అమ్ముతున్నాం. అట్లాంటిది వీళ్ళు దొంగదానం చేసుకొచ్చే మెటీరియల్ 20-30 రూపాయలు కొనేసి మార్కెట్లో 30 నుంచి 40-50 రూపాయల మధ్యలో అమ్ముతున్నారు. మేము ఇక్కడ లక్షల ఇన్వెస్ట్మెంట్ చేసి అద్దెలు కట్టుకుంటా కొన్ని వందల మందికి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఈ బోలక్పూర్ మార్కెట్లో వీళ్ళు అక్రమంగా చోరీ చేసుకొచ్చి ఇక్కడ మెటీరియల్ అమ్మడంతో ఇక్కడ వందలాది మంది యొక్క జీవితాలు అగమ్య గోచంగా దాపరించింది. ఇంకోటి ఏంటంటే మేమందరమే ట్యాక్సులు కట్టేసి ప్రతి నెల వచ్చి 10,000 నుంచి 3 లక్షలు 4 లక్షలు జిఎస్టీ రిటర్న్స్ చెల్లించేది గవర్నమెంట్కి ఆదాయాన్ని చేకూర్చే మనుషులు మేము. ఈరోజు మేము కనీసం ఒక షాప్ రెంట్ కట్టుకోవడానికి కూడా గడవని పరిస్థితి. అట్లాంటిది 10,000 కిరాయి చెల్లించేసి ఎక్కడెక్కడో మెటీరియల్ తీసుకొస్తున్నారు. అమ్మేసేసుకుని లక్షల కోట్లు గడిస్తున్నారు. గత ప్రభుత్వంలో దళిత బంధు అయితే ఒక చిన్న రిజిస్ట్రేషన్ ఉన్నది అంటే వాళ్ళు కనీసం ఒక 20 లక్షలు కూడా వ్యాపారం చేయలేడు సంవత్సరానికి. అట్లాంటిది ఒక్కొక్కరు 3-4 కోట్ల రూపాయలు వ్యాపారాలు చేశారు. ఇట్లా ఈ మెటీరియల్ అక్కడే సేల్ చేస్తాం, మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళే కొనుక్కేసి లక్షలు దండుకునేసి ఇంతమంది యొక్క యూపీ నుంచి బీహార్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి వందల మంది మా మీద ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళందరి యొక్క జీవన ఆధారాన్ని దెబ్బతీసే విధంగా ఈ దందా జరుగుతుంది. కాబట్టి దీని మీద పోలీసు వారు తగు చర్యలు తీసుకుని యాక్షన్ తీసుకుని దీన్ని స్పందించేసి ఈ అక్రమ మార్కెట్ దందాన్ని అరికట్టాలని అందరూ మీడియా ద్వారా సవినయంగా కోరుకుంటున్నాం.